ఆరాధితో నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను. ఆరాధన 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 అధికముగా ఆరాధితున్ ఆసక్తితో ప్రేమించెదన్. అధికముగా ఆరాధితున్ ఆసక్తితో ఇంతవరకు ఆదుకున్నావు. ఇంతవరకు ఆదుకున్నావు నన్ను, ఇంతవరకు ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనసుతో నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదను. పూర్ణ మనసుతో ఆరాధింతును. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదను. ఆరాధన 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 ప్రేమించెదను. అధికముగా ఆరాధితును ఆసక్తితో. ఎలోయి ఎలోయి నన్ను చూసావే వందనమయ్యా. నన్ను చూసావే వందనమయ్యా. నీవు నన్ను చూసావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదను. పూర్ణ మనసుతో ఆరాధితును. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదను. ఆరాధన 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 ఆరాధన. అందరూ కూడా తెలిసి దేవుని స్తోత్రాలు చేద్దాం, పాడదాం, దేవుని నామమును చేద్దాం. ఎవరు మౌనంగా ఉండొద్దు, అటు ఇటు చూడద్దు. దేవుని మనస్ఫూర్తిగా హృదయాంతరాల నుంచి యేసయ్యా నీకే మా ఆరాధన. ఇంతవరకు మమ్మల్ని అందరినీ కాల్చి కాపాడినందుకే నీకు స్తోత్రాలు. ఎస్ అవును తండ్రి. ఆసక్తితో ప్రేమించెదను. అధికముగా ఆరాధితును ఆసక్తితో. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచావే వందనమయ్యా. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచావే వందనమయ్యా. నన్ను స్వస్థపరిచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదను. పూర్ణ మనసుతో ఆరాధితును. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదను. ఆరాధన ఆరాధన. అందరూ కలిసికట్టుగా చివరిసారిగా ఆరాధన 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 ఆరాధన
స్తుతి ఆరాధనా ఆరాధనా 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 స్తుతి ఆరాధనా. అవును తండ్రి, నీ కొందనాలు స్తోత్రం. 2025 నాయన జనవరి నుంచి డిసెంబర్ వరకు నాయన అయా మమ్మల్ని అందరినీ కాచి కాపాడినందుకు నీ కొందనాలు. ప్రత్యేకించి ప్రభువా అయా తల్లి ప్రసాదరావు గారిని, అయా వారి సతీమణిని, అయా వారి గర్భఫలంలో కుమారులు కుమార్తెలు మీరు కాచి కాపాడినందుకు నీ కొందనాలు. వారి మనవాళ్ళు మనవాళ్ళను దీవించినందుకు నీ కొందనాలు స్తోత్రాలు ప్రభువా. అయా ఈ యొక్క 2025 సంవత్సరం ప్రభువా అయా వారి జీవితంలో చేసిన ప్రతి మేలుగా నీ కొందనాలు, ప్రతి కార్యాలుగా నీకు స్తోత్రాలు తండ్రి ప్రభువా. నీ మేలు మర్చిపోలేవు తండ్రి, నీ కొందనాలు స్తోత్రాలు. అనేక అపాయాలు అనేక ప్రమాదాల నుంచి మీరు కాపాడుతున్నందుకై అయా నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా తన అనేక వ్యాధుల నుంచి అయా అనేక బాధల నుంచి వారు తప్పిస్తున్నందుకే నీకు స్తోత్రాలు తండ్రి ప్రభువాన తండ్రి. అయా ప్రసాదరావు గారి వారి సతీమణిని అయా తండ్రి సంపూర్ణ ఆరోగ్యంతో దీవించండి అయ్యా. అయా దీర్ఘాయుష్ కలుగును గాక, సంపూర్ణ ఆరోగ్యం కలుగును గాక, వారి కుమారులు దీవించబడుదురు గాక, వారి కుమార్తెల కుటుంబాలు దీవించబడును గాక, వారు చేస్తున్న ప్రతి పనులు అభివృద్ధిని సమృద్ధిని చూచెదరు గాక, నూతన సంవత్సరంలో నూతన కార్యాలు పొందుకొందరు గాక. తండ్రి కొందనాలు స్తోత్రాలు. ఎంతమందిని పిలిపించుకొని అయా ఈ దాసుని ప్రభువా అయా తండ్రి హెన్రీ గారి ప్రభువానికి కొందనాలు. అయా తండ్రి నాయన వారిని ఈ ప్రాంతంలో అయా వెలుగుగా మీరు వాడుకుంటున్నందుకే నీకు స్తోత్రాలు ప్రభువా. అయా తండ్రి తల్లి గారు చేసిన పరిచయం ప్రభువా అయా తండ్రి నాయన అది ఆగిపోకుండా ప్రభువాన తండ్రి కొనసాగించుకోనికై అయా తండ్రి నాయన అనేక మంది బిడ్డలు మీరు లేవనెత్తినందుకు నీకు వందనాలు ప్రభువా. అయా ఈ ప్రజలందరూ మీరు నాయన అయా తండ్రి బలపరిచి ఈ ప్రజలందరితో కలిసి ప్రభువా నీ సేవకుని కూడా మీరు వాడుకున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో అయా వీరితో కలిసి ఆయన ఆరాధించే కృపను అయా మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా మీ కృప చూపించండి అయా. నీ దాసుడు మాట్లాడబోతుండగా నీ సిలువ చాటును మరుగుపరచి అయా మాకు కావలసిన అయా శ్రేష్టమైన మాటలు తెచ్చండి ప్రభువా. అయా మీ శ్రద్ధగా విని ప్రభువా అన్న తండ్రి వాటిని అర్థం చేసుకొని ప్రభువా అయా అన్న తండ్రి మేము అనుసరించడానికి మీ కృప చూపించండి అయ్యా. ఇంకా మాలో ఏ లోపాలు ఉన్నాయో నాయన, ఇంకా మాలో ఏం మార్చుకోవాలో తండ్రి అవన్నీ మీరు నేర్చుకునే సహాయం చేయండి ప్రభువా. ఆదరించే మాటలు మాకు దయచేయండి అయ్యా, బలపరిచే మాటలు మాకు దయచేయండి ప్రభువా. అయా నీ దాసును మరుగుపరచి అయా ప్రతి ఒక్కరితో మాట్లాడవలసిందిగా వేడుకుంటూ ప్రభు మరొకసారి ప్రసాదరావు గారి గృహం ప్రభు ఆనందకరమైన గృహంగా మార్చబడును గాక, దీవెనకరమైన గృహంగా మార్చబడును గాక, సమృద్ధికర గృహంగా మార్చబడును గాక, ప్రార్థనా గృహంగా మార్చబడును గాక. తండ్రి గృహం చుట్టూ మీ కంచె మీ కాపుదల దయచేయండి. ప్రతి శత్రు కార్యాలు లయపరచండి. జయకర శక్తుల అపవాది క్రియలు యేసు నామములో తొలగిపోవును గాక. యోబు కలిగిన కంచె ఈ గృహానికి కలుగును గాక. తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ చిన్న ప్రార్థన యేసయ్య నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మరోసారి మీ అందరికీ వందనాలు. అందరూ చక్కగా కూర్చున్నాం. దైవజనుల ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడబడుతున్నాడు చక్కగా ఆలకిద్దాం. దేవుడు ఇంతమందిని సరైన గాని సమకూర్చినందుకు దేవుని మరోసారి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అవకాశాన్ని మన మధ్యలో ఉన్న దైవజనులు హెన్రీ గారికి అవకాశం ఇస్తా ఉన్నా. దేవుని వాక్యాన్ని అందించవలసిందిగా కోరుతా ఉన్నాం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. టైం అంతా ఇది కరెక్ట్ గా చెప్పండి నాకు. టైం 8:45. 9:30 కల్లా ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తర్వాత చక్కటి విందును కూడా ఏర్పాటు చేశారు. ఆ విందులో కూడా పాల్గొని ఈ కుటుంబాన్ని బిడ్డలను దీవించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. రండి వాక్య భాగాన్ని చూద్దాం. దానికంటే ముందు మన బైబిల్ ఎత్తి బైబిల్ పల్లవి పడుకుందాం. మనందరూ కూడా మన బైబిల్ ఎత్తి బైబిల్ పల్లవి పడుకుందాం. ఎన్ని చేతులు ఖాళీగా ఉంటాయో నేను చెక్ చేస్తాను. ఇప్పుడు ఎంతమందికి బైబిల్ లేవో చెక్ చేస్తా. అందరూ కూడా బైబిల్ ఎత్తి బైబిల్ పల్లవి పడుకుందాం. బలే బాలే మాట అన్నారు మాట బైబిల్లో మాట
మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్ మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట నీ జీవితాన నా జీవితాన మరువని మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్ మాట యేసు మాట. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మరొకసారి మీ అందరూ కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డకి పేరు పేరున తెలియజేసుకుంటున్నాం. చక్కటి కూడికని అరేంజ్ చేసిన ఈ కుటుంబస్తులకి, ముఖ్యంగా డేవిడ్, మన సిస్టర్, అదేవిధంగా ప్రసాద్ అంకులు, లిడియమ్మ అంటే వారి బంధువులు, వారి కుమార్తెలకి, వచ్చిన మీ అందరూ కూడా, సంఘానికి కూడా, స్నేహితులకి అందరూ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాం. కొద్దిసేపు ఒక అర్ధ గంట లేకపోతే 30 గంట ఎవరు కూడా సౌండ్ వినపడద్దు. నాకు అసలు ఎక్కడ కూడా మాట్లాడపడదు. చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా మాట్లాడపడద్దు. ఎందుకంటే దేవుని దగ్గర మనం భయభక్తులతో ఉంటే దేవుని వాక్యాలు వినాలి. అశ్రద్ధ చేయొద్దు. ఎవరు కూడా దిక్కులు చూడొద్దు, అటు ఇటు చూడొద్దు. దేవుడిచ్చిన సమయాన్ని దేవుని కొరకు వాడుకుందాం. అంటే పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక మాట చూసుకుందాం. మనం పరిశుద్ధ గ్రంథం నుంచి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10 అందరం కలిసి చదువుకుందాం. అందరం కూడా కలిసి చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:12 వచనం. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు జాగ్రత్తగా చూచుకొనవలెను. అదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం కూడా చదువుకుందాం. అయినను నేనేమై ఉన్నాను, ఇది దేవుని కృప వలనే అయి ఉన్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ అందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ తండ్రి, చదివిన లేఖన భాగాలు దీవిస్తున్నాండి, ఆశీర్వదిస్తున్నాండి. మా వెనుకల్లో మీరే మాతో మాట్లాడుతున్నామని ప్రభు, మీ స్వరాన్ని మాకు వినిపిస్తున్నామని, నిలబడే మీ దాసులు కూడా మీ శిలువ చాటును మరుగుపరుచుకోమని, ఈ సమయాన్ని మీకే అప్పచెప్పుకుంటూ నన్ను తగ్గించుకుని పరుచుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధులను ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఫస్ట్ చదువుకున్న భాగం చదవండి. ఒకళ్ళు బిగ్గరగా ఒక్కలైనా చదవండి. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకునేవాడు. తాను నిలుచున్నానని అనుకున్నవాడు పడకుండా ఏం చేయాలంట? ఈరోజు చాలా మంది మనం రక్షణ పొందుతున్నాం, బాప్తిసాలు తీసుకున్నాం, చర్చికి పోతున్నాం, ఇక మేము నిలబడ్డాంలే దేవుళ్ళు అని అనుకుంటున్నాం. కానీ ఎక్కడో ఒక దగ్గర పడిపోతూ ఉంటుంది. ఆ మాటల్లోనూ, చూపుల్లోనూ, తలంపుల్లోనూ, లేకపోతే మన ఆలోచనలోనూ పడిపోతూ ఉంటున్నాం. దేవుడు మరొక సంవత్సరాన్ని మనకి 2025వ సంవత్సరాన్ని ఇచ్చాడు. జనవరి నుంచి ఇప్పటి వరకు కాచి కాపాడాడు. సగం రోజులు కూడా అయిపోయింది. ఇంకో సగం రోజుల్లో నూతన సంవత్సరం రాబోతున్నాం. పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ సంవత్సరంలో దేవుడు కాచి కాపాడాడు. ఈ సంవత్సరంలో ఎక్కడ పడిపోయామో మనకే తెలుసు, దేవుడికి తెలుసు. పక్కమ్మలకు తెలియదు, నీ భర్తకు తెలియదు, నీ భార్యకు తెలియదు, నీ పిల్లలకు తెలియదు. కానీ ఎక్కడ పడిపోయామో నాకు తెలుసు, దేవుడికి తెలుసు. ఎవరికి వాళ్ళు అంతే, ఎవరికి వాళ్ళు అదే గుర్తుపెట్టుకోవాలి. ఆ పడిపోయింది తీసేసుకొని ఎక్కడి నుంచి ప్రభువా నిలబడే కృప అయ్యా అని దేవుణ్ణి అడుగుదాం. అన్నారు
పడకుండా జాగ్రత్తగా చూసుకునే భాగ్యాన్ని అయ్యా అని దేవుని అడుగుదాం. 15వ అధ్యాయం కూడా చదవండి. 10వ వచనం. అయినను నేనేమై ఉన్నాను, అది దేవుని కృప వలన అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గానే. ఆయన కృప అంట నిష్ఫలం కాలేదంట. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నా సరే చెప్పండి, ఏంటిది? దేవుని కృపే. దేవుని ఏ స్థితిలో ఉన్నా కూడా ధనవంతులుగా ఉన్నా దరిద్రులుగా ఉన్నా, అందంగా ఉన్నా అందం లేకపోయినా, ఉద్యోగం ఉన్నా ఉద్యోగం లేకపోయినా, మంచి చదువులు ఉన్నా లేకపోతే చదువులు లేకపోయినా సరే మనకున్నది ప్రతిదీ కూడా చెప్పండి ఎవరి కృపది? దేవుని. అందుకని ఒక పాట ఉంటుంది. ఏ పాట అది? ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, నీ కృపా 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 నీ కృపా. ఈ స్థితిలో ఉన్నామంటే చెప్పండి ఎవరైనా మాటలు ఇవన్నీ పౌలు గారు అంటున్నారు కొరింథీయులకు రాసుకుంటూ, అయినను నేనేమై ఉన్నాను, దేవుని కృపే. ప్రయాసపడింది మనం కాదు. మనం అనుకుంటాం కదా, నేను ప్రయాసపడ్డా, నేను పని చేశా, లేకపోతే నేను వాక్యం చెప్పా, నేను పాటలు పాడా, నేను ప్రార్థన చేశా, లేకపోతే నేను ఎంతో కష్టపడి సంపాదించుకుంటున్నా అని అనుకుంటున్నాం. కానీ చెప్పండి, ఇదంతా దావీదు గారు అంటారు, అయ్యా ఇదంతా నువ్వు ఇచ్చిందే కయ్యా. ఇదంతా ఎవరిచ్చారంటే దేవుడిచ్చిందే. ఈరోజు ప్రయాసపడేది మనం కాదు, దేవుని కాపుదల, దేవుని భద్రత. అందుకనే ఈ కుటుంబస్తులు నిజంగా ఈ కుటుంబం గురించి చెప్పాలంటే ప్రసాదంకులు కానీ, లుదిమాంటి కానీ, లేకపోతే మనీ సిస్టర్ కానీ, పిల్లలు కానీ మందిరాన్ని విడిచిపెట్టరు. వాళ్ళు ఎక్కడున్నా సరే మందిరాన్ని విడిచిపెట్టరు. వాళ్ళే కాదు, ఎక్కడున్నా చాలా మంది ఉన్నారు అట్లా మందిరాన్ని విడిచిపెట్టకుండా వచ్చేవాళ్ళు. ఈరోజు ఎందుకని అట్లా ఉంటున్నారంటే కారణం ఏంటంటే నమ్మారు దేవుణ్ణి. కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇరుకులు వచ్చినా, సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా దేవుని మాత్రం విడిచిపెట్టలే ఈ కుటుంబం. ముఖ్యంగా ఆంటీ దులిదేమంటే మాకు తల్లిలాగా ఉంది ఒక మాట చెప్పాలంటే. అకృపామణి కానీ మనీ సిస్టర్ కానీ మాకు చెల్లెలలాగా ఎంత సొంత ఇంట్లో ఉన్నట్టే ఉండదు వాళ్ళు ఉంటే. నిజంగా ఇటువంటి ధన్యత ఇక్కడ చాలా మంది ఉన్నారు. అందరూ కూడా నేను ఒకటే అనుకుంటా, దేవుడు నాకు ఒక పెద్ద కుటుంబాన్ని ఇచ్చాడు అనుకుంటా. చెప్పండి, దేవుడు మనకి ఏం చేశాడు చెప్పండి? చక్కటే కుటుంబం. మనందరం కూడా ఒక కుటుంబస్తులం. ఈ రోజుల్లో లోకంలో చాలా మంది అనుకుంటున్నారు కదా, రకరకాలుగా భావిస్తూ ఉంటున్నారు. ఈరోజు కులాలని, మతాలని, ప్రాంతాలని, భేదాలని అవన్నీ పెట్టుకుంటున్నారు. కానీ దేవుని బిడ్డలు ఎవరు కూడా వాటిని చూడకూడదు. దేవుని బిడ్డల దగ్గర కులాలు లేవు, మతాలు లేవు. ఎవరైతే దేవుని అంగీకరించారో వాళ్ళందరూ కూడా సహోదరులు. చెప్పండి, ఎవరు చెప్పండి? వాళ్ళు సహోదరులు. ఈరోజు మనందరం కూడా సహోదరులు. ఎవరిలో అంటే దేవునిలో. అందుకనే దేవుని నమ్ముకున్నాం కాబట్టి ఈరోజు ఈ కుటుంబానికి దేవుడు ఎన్నో మేలు చేశాడు. మేలు చేస్తేనే దేవుడా? చెప్పండి, మేలు చేస్తేనేనా? కీడు వచ్చినా కూడా దేవుడే. ఎన్నో మేలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇరుకులు ఈ కుటుంబానికి వచ్చాయి, మనందరి కుటుంబానికి కూడా వచ్చాయి. అయినా కానీ నమ్మకాన్ని విడిచిపెట్టకూడదు. ఎబ్రీ గ్రంథ ఒక చక్కటి మాట రాసుకుంటే 11వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఎబ్రీలకు రాసిన పత్రిక 11:6. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట్టు అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చివాడు ఆయన ఉన్నాడని, తను వెతుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలను కదా. దేవుని దగ్గరకు వచ్చేవాడంట, దేవుడు ఉన్నాడని, ఫలాలు దయచేస్తాడని, మేలును కుమ్మరిస్తాడని,
దేవుళ్ళు ఇస్తాడని, ఆశీర్వాదాలు మనందరి మీద, మన కుటుంబాల మీద, మన బిడ్డల మీద కుమ్మరిస్తాడని చెప్పండి. ఏం చేయాలంట? నమ్మవలెను కదా. ఎంతమంది నమ్ముతున్నారు చెప్పండి? ఎంతమంది నమ్ముతున్నారు? ఆయన అంటున్నాడు, నమ్ముట నీ వలనైతే వారికి సమస్తము సాధ్యమే. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఈరోజు నమ్మితే, దేవుని నమ్మటం అంటే నేను నమ్మా అంటే కుదరదు. దేవుని నమ్మటం అంటే దేవునికి ఇష్టపూర్వకంగా జీవించాలి. నువ్వు ఎప్పుడైతే దేవునికి ఇష్టపూర్వకంగా జీవించవో నువ్వు నమ్మనంటే, నేను నమ్ముతున్నా అన్నా కూడా కుదరదు. అక్కడ నేను నమ్ముతున్నా అని దేవునికి ఇష్టం లేని పనులు చేస్తుంటే కుదరదక. దేవుని నమ్మటం అంటే చెప్పండి, ఏం చేయాలి చెప్పండి? దేవునికి ఇష్టమైన పనులన్నీ కూడా నమ్మడం ద్వారా దేవుడు ఏమేమి మేలు ఇస్తాడు. ఈరోజు నమ్మడం ద్వారా, దేవుని నమ్మడం ద్వారా ఈ కుటుంబానికి దేవుడు ఎన్నో మేలు కుమ్మరించాడు. ఈరోజు ఇక్కడికి వచ్చిన మనందరం కూడా దేవుని నమ్మడం ద్వారా ఏ మేలు ఇస్తాడు, ఏ ఆశీర్వాదిస్తాడు క్లుప్తంగా ధ్యానం చేసుకొని ఈ రాత్రి కృతజ్ఞత కూడికను ముగించుకుందాం. దేవుని నమ్మడం ద్వారా ఏమేమి మేలు వస్తాయి చూద్దారండి. మొదటిగా మత్తయి సువార్త 9వ అధ్యాయం 27వ వచనం. మత్తయి సువార్త 9:27. యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మల్ని కనికరించమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన వద్దకు వచ్చి, యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారు అడుగుగా, వారు నమ్ముచున్నాం ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగురుగా కానీ చెప్పినంతలో చెప్పండి, వారి కన్నులు. దేవుడు అడుగుతున్నాడు, వాళ్ళేమో దావీదు కుమారుడా, మేము గుడ్డి వాళ్ళమయ్యా, మా కళ్ళు అయ్యా, చూపు అయ్యా అడిగితే యేసుక్రీస్తు ఒకటే ప్రశ్న వేశాడు, మీరు నమ్ముతున్నారా? ఏమన్నారు వాళ్ళు చెప్పండి? నమ్ముతున్నాం. అంటే నమ్మడం ద్వారా స్వస్థత. ఒకటో ఆశీర్వాదం ఏంటంటే చెప్పండి, నమ్మడం ద్వారా స్వస్థత. ఈ రాత్రి కాల సమయంలో ఇక్కడున్న ఎవరైనా సరే దేవుణ్ణి నమ్మడం ద్వారా నీకు స్వస్థత వచ్చింది. దేవుణ్ణి నమ్మడం ద్వారా నీకు ఏమొచ్చింది చెప్పండి? స్వస్థత. చాలా మంది అనుకుంటున్నారు కదా, నాకు శారీరక స్వస్థత ఉంటే చాలే అనుకుంటున్నారు. శారీరక స్వస్థత అంటే రోగాలు పోవటం, లేకపోతే ఇంకయ్యో పోవటం, అయిపోతేనే స్వస్థత వచ్చినట్టు అని అనుకుంటున్నారు. మంచిదే, దేవుని నమ్ముకుంటే శారీరక స్వస్థత ఖచ్చితంగా వచ్చింది. విశ్వాసం ఉంచితే శారీరక స్వస్థత ఖచ్చితంగా వచ్చింది. శారీరక స్వస్థత కంటే ఇంకా ముఖ్యమైనది ఏంటంటే చెప్పండి, ఏంటది ముఖ్యం? హృదయానికి స్వస్థత. హృదయానికి మనం ఏ రోగం ఉంది మనలో చెప్పండి? ఏ రోగం ఉంది? బాగా చెప్తున్నారు. ఏ రోగం ఉందంటే పాప రోగం ఉంది. ఈరోజు కాళ్ళ నొప్పులు, తలనొప్పులు, లేకపోతే మూత్రపిండాల సమస్య, గుండె నొప్పులు, ఇవన్నీ మామూలే. షుగర్, బీపీ ఇవన్నీ మామూలే. ఇవన్నీ ఒక రోజు అంట, ఒక రోజు పోతాయి. అసలైన రోగం ఏంటంటే చెప్పండి, పాప రోగం. అసలైన రోగం పాప రోగం. నువ్వు రక్షణ పొందలేదు, నువ్వు బాప్తిసం తీసుకోలేదు అంటే నువ్వు పాప రోగివే. బైబిల్ ఖచ్చితంగా చెబుతుంది మాట. చెప్పండి, రక్షణ తీసుకోలేకపోతే ఏ రోగం ఉన్నట్టు? పాప రోగం ఉన్నట్టు. పాప రోగం ఉన్నట్టే. ఆ పాప రోగాన్ని పోవాలంటే ఎవరి దగ్గరికి రావాలంటే యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. ఎవరి దగ్గర రావాలి? నీవు పాప రోగివయ్యా, ప్రభు పిలుచుచుండెనయ్యా. నీవు పాప రోగివయ్యా, ప్రభు పిలుచుచుండెనయ్యా. ఆ పరమ వైద్యుడకు ప్రభుని నమ్మి నీవు శుద్ధి నందుమయ్యా. ఆ పరమ వైద్యుడకు ప్రభుని నమ్మి నీవు శుద్ధి నందుమయ్యా. ఎలాంటి వాడివైనా
నీవెంత గనుడవైనా, ఏలాంటి వాడివైనా, నీవెంత గనుడవైనా, కనుమూయ కాలము కరోజు ఉన్నదని మరువబోకుమన్నా, కనుమూయ కాలము కరోజు మరువబోకుమక్క. చెప్పండి, కనుమూసే కాలం ఒక రోజు ఉంది. ఏదో ఒక రోజు చనిపోతావు. నువ్వు పాప రోగముతో చనిపోతే పరలోకం చాలు. నువ్వు పాటలు పాడొచ్చు, ప్రార్థన చేయొచ్చు, వాక్యం చెప్పొచ్చు, నువ్వు ఇంకేదైనా చేయొచ్చు, దాన ధర్మాలు చేయొచ్చు, ఇంకేదైనా చేయొచ్చు. కానీ పాప రోగం లోపలుండే నువ్వు ఎన్ని పనులు చేసినా కూడా అవన్నీ కూడా దేనికి పనికిరావు. బైబిల్ ఖచ్చితంగా చెబుతుంది. ముందు నీ హృదయాన్ని దేవుడికి, నీ పాప రోగాన్ని తీసివేసుకో ముందు. అందుకనే బైబిల్ అంటుంది కదా, దేవుణ్ణి నమ్మడం ద్వారా చెప్పండి స్వస్థత కలిగింది. శారీరక స్వస్థత, ఆత్మీయ స్వస్థత. నీకు ఏ స్వస్థత కావాలి ఈ టైంలో? చాలా మంది అనుకుంటారు నాకు ఆ ఒంట్లో వస్తుంటే చాలే అనుకుంటారు. నేనంట నీకు ఆత్మీయ స్వస్థత ముఖ్యం. ఒంట్లో రోగాలు ఇవ్వాలంటే రేపు పోతాయి, పర్వాలా. దేవునిలో ఆత్మీయ స్వస్థత, నువ్వు రక్షణ మొదటి ముఖ్యం. కాబట్టి ఒకటోది, నమ్మటం వల్ల ఏ ఆశీర్వాదం వచ్చిందంటే పాప రోగానికి విడుదల వచ్చింది, ఆత్మీయ స్వస్థత వచ్చింది. ఎవరికి వచ్చింది బైబిల్లో? చెప్పండి, రక్తస్రావం గల స్త్రీ ఉంది. చెప్పండి, నమ్మింది దేవుణ్ణి. ఏం చేసింది? నమ్మి ఏం చేసింది? వెనకపోయి వస్త్రం చెంగు ముట్టుకుంది. వెంటనే ఓ ఎక్కడికక్కడికో పోయింది, ఏదైనా చేసింది, ఉన్నాయన్ని ఖర్చు చేసింది. బైబిల్లో ఉందన్నమాట. ఉన్నాయన్ని ఖర్చు చేసింది కానీ ఉపయోగం చివరికి ఏసు దగ్గరకు వచ్చింది, ముట్టుకుంది, స్వస్థత వచ్చింది. సమాజ మందిరపు అధికారి కూడా నమ్మాడు. అయ్యా నువ్వు రాకర్ల మా ఇంటికి, నువ్వు ఎక్కడున్నా ఒక్క మాట చెప్పు చాలు, నా కూతురు బాగుపడిద్ది అన్నాడు. చూడండి ఎంత నమ్మటం. చూడండి, ఈరోజు నమ్మటం అంటే దేవుని నమ్మడమే. అంతే. ఎటువంటి సమస్య వచ్చినా వెళ్ళడమే, దేవునిలోకి ముందుకు వెళ్ళడమే, వెనక్కి తిరిగి చూడకూడదు ఏమాత్రం కూడా. దేవుణ్ణి నమ్మడం ద్వారా స్వస్థత. ఈ రాత్రికాల సమయంలో ఇంకా నీకు ఆత్మకి స్వస్థత లేకపోతే దేవుడు మరొక తరుణాన్ని ఇస్తున్నాడు. రక్షణ ముందు, మారుమనసు ముందు బాప్తిసం తీసుకో, నీ పాప రోగాన్ని తీసివేసుకో. బాప్తిసం తీసుకున్న తర్వాత చనిపోయేదాకా దేవుని కొరకు జీవించు. అప్పుడు మాత్రమే నీకు పరలోక రాజ్యం. లేకపోతే చెప్పండి, లేకపోతే నరకం, అగ్నిగుండం. అగ్ని ఆరదు, పురుగు. రెండో చూద్దారండి, రెండో విషయం చూద్దారండి. ఒకటోది చెప్పండి, దేవుని నమ్మడం ద్వారా స్వస్థత. రెండోది, మొదటి దినవృత్తాంతాలు 5వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతాలు 5వ అధ్యాయం 20వ వచనం. మొదటి దినవృత్తాంతాలు 5వ అధ్యాయం 20వ వచనం. ఎంతమంది వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారి నమ్మిక ఇచ్చినందున ఆయన వారి మొర్ర ఆలకించిన కనుక వారిని జయించుటకు వారికి సహాయము కలిగెను. నమ్మటం ద్వారా చెప్పండి, వారి మొర విన్నాడు దేవుడు, విజయం వచ్చింది. చెప్పండి, నమ్మటం ద్వారా, దేవుని నమ్మటం ద్వారా. ఎంతమంది అంట వారు దేవునికి మొరపెట్టారంట, వారి నమ్మిక ఇచ్చినందున వారి మొర ఆలకించాడు, విజయం వచ్చింది. అంటే నమ్మకం ఉంచడం ద్వారా నీ మొర ఆలకిస్తాడు దేవుడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు. నువ్వు నమ్మకం ఉంచకుండా, దేవుని మీద విశ్వాసం ఉంచకుండా నువ్వు ఎంత ప్రభువా 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 అన్నా కూడా చెప్పండి ఉపయోగం. ప్రభువా ప్రభువా అంటే ఉపయోగం లేదు. అయ్యా నేను ఆ రోజు పాటలు పాడాగా, అయ్యా ఆ రోజు నేను వాక్యం చెప్పాగా, అయ్యా నేను ఫలానా కార్యాలు ధర్మ కార్యాలు చేశాగా, చందాలు ఇచ్చాగా, ఇది చేశాగా, ఇది చేశాగా. అయ్యేందో నాకు తెలియదు, అసలు నువ్వే నాకు తెలియదు పో అంటాడు దేవుడు. నీ ప్రార్థన దేవుడు ఆలకించాలంటే నువ్వు నమ్మాలి. ముందు వారి మొర్ర ఆలకించిందంట. చెప్పండి, వారికంట యుద్ధములో సహాయం, జయం. యుద్ధములో
ఆ రోజు ఇశ్రాయేలు కూడా ఎన్నోసార్లు వెనకపోయారు, ముందుకు వచ్చారు. మళ్ళీ దేవుని కార్యాలు మర్చిపోయారు, మళ్ళీ వెనకపోతున్నారు, మళ్ళీ ముందుకు వచ్చారు. అయినప్పుడు కూడా దేవుడు వారిని విడిచిపెట్టలా. ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇరుకులు అయినా కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? వారికి అగాధ స్థలాల్లో నుండి 130 కీర్తనలో ఒకటో వచ్చిన చదవండి ఒక మాట. 131 యెహోవా అగాధ స్థలములో నుండి నేను నీకు మొరపెడుచున్నాను. నేను నీకు ఎక్కడి నుంచి అంట? అగాధ స్థలంలో నుండి మొరపెట్టినా కూడా దేవుడు ఆలకించేవాడు. అగాధ స్థలంలో నుండి నువ్వు ఎక్కడి నుంచైనా మొరపెట్టు. నీ కష్టాల్లో, నీ బాధల్లో, నీ సమస్యల్లో నువ్వు మొరపెడితే దేవుడు ఆలకించే దేవుడు. నువ్వు మొరపెడితే, అందుకనే కీర్తనలు 107 6వ వచనం కూడా చక్కటి మాట్లాడడం చదవండి బిగ్గరగా. 107 6వ వచనం. వారు కష్టకాలమున యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి విడిపించెను. కష్టకాలంలో నీకు ఎటువంటి కష్టం వచ్చినా దేవునికి మొరపెట్టు, దేవుని మీద నమ్మకం ఉంచు. మొరపెట్టింది దేవుడు జరిగిస్తాడని అనుకో. నువ్వు ఆవగించంత విశ్వాసం ఉంచితే ఏమైతాడు చెప్పండి? ఏమైతుందా? కొండ వెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుంది. ఈరోజు విశ్వాసం ఉంచట్లా, నమ్మకం ఉంచట్లా. మనం నమ్మకం ఉంచితే ఒకటేమో స్వస్థత, రెండోది నమ్మకం ఉంచితే దేవుడు మన మొర విని జయాన్ని ఇస్తాడు, యుద్ధం చేస్తాడు మన పక్షాన. ఏం చేస్తాడు చెప్పండి? యుద్ధం. ఎరికో గోడలు ఎదురైనా, ఎర్ర సముద్రము, ఎరికో గోడలు ఎదురైనా, ఎర్ర సముద్రం ముందున్నా, సైన్యములకు అధిపతి అయినా యెహోవా, సైన్యములకు అధిపతి అయినా యేసయ్యే నా కొండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. మనం అట్లా ఊరక నిలసంటే చూడటమే మన పని. మన కార్యాలయాన్ని ఎవరు చూసుకుంటారు చెప్పండి? దేవుడే చూసుకుంటాడు. దేవుడి మీద అప్పచెప్పు. మీ చింతలన్నీ ఆయన మీద వేయండి అని బైబిల్లో ఉంటుంది. మీ చింతలన్నీ, మీ రోగాల, మీ సమస్యల, మీ బిడ్డల సమస్యల, చదువుల, ఉద్యోగాల, పెళ్ళిళ్ళ, లేకపోతే ఇంకా ఏదైనా ఉద్యోగాల, లేకపోతే ఇంకా ఏమైనా ఆర్థిక సమస్యల, అప్పుల బాధల దేవుడి మీద వేసి నమ్మకంగా జీవించు. దేవుడి మీద వేసి ఇంకా మనం ఇష్టం వచ్చినట్టు జీవిస్తే కుదరదు, ఇంకా ఎక్కువైపోతాయి. నమ్మకంగా దేవుడి మీద నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. గాలిలో దీపం పెట్టండ, దేవుడా దేవుడా నిజంగా నువ్వు ఉంటే ఇది ఆర్పేయకుండా చూడయ్యా అని అంట ఒక ఆయన. గాలిలోనే దీపం, బాగా గాలి వస్తుంది, దేవుడా ఈ దీపాన్ని ఆర్పుకుంటే అప్పుడు నేను నిన్ను నమ్ముతా అంటారు కొంతమంది. దేవుడా మా అబ్బాయికి ఉద్యోగం వస్తే అప్పుడే నువ్వు దేవుడి, లేకపోతే నువ్వు దేవుడి కాదంటారు కొంతమంది. ఈరోజు మీరు ఓరక నిలుచుండి చూడుడి, యెహోవాయే యుద్ధము చేస్తాడు. ఈ కుటుంబస్తులు గుర్తుపెట్టుకోండి, వచ్చిన బిడ్డలు గుర్తుపెట్టుకోండి. దేవుని మీద నమ్మకం ఉంచండి, విశ్వాసం ఉంచండి. మీకు ఏది కావాలో అది అడగండి దేవుడిని. దేవుడు ఖచ్చితంగా దయచేస్తాడు. ప్రతి విషయంలో కూడా జయాన్ని ఇస్తాడు. 3వ చూద్దానండి. 3వ కీర్తనలు 115-11. కీర్తనలు 115-11. యెహోవా యందు భయభక్తులు గలవారులారా, యెహోవా యందు నమ్మిక ఉంచండి. ఆయన వారికి సహాయము, వారికి కేడము. నమ్మకం ఉంచిన 3వ ఆశీర్వాదం ఏంటంటే సహాయం, కేడం, భద్రత. ఈరోజు దేవుణ్ణి నమ్మితే నీకు ఎటు నుంచి వచ్చేదో తెలియదు సహాయం. ఏ దిక్కు నుంచైనా రావచ్చు, ఏ దిక్కు నుంచైనా రావచ్చు. నువ్వు దేవుని నమ్ము చాలు. రకరకాలుగా ఒక విధవరాలు ఉందంట, భర్త చనిపోయాడంట.
2 చిన్నపిల్లలు అద్దెంట్లో ఉంటున్నారు. భర్త ఏమో అప్పులు చేసి చనిపోయాడు. ఆమె మరీ ముసలాం కాదు, మరీ వయసాం కాదు, పాచి పనులు చేస్తుంది ఇళ్ళల్లో. భర్త కూడా చెప్పాడు చనిపోయే ముందు, అమ్మా నువ్వు మందిరాన్ని ఇవ్వడమాకమ్మా, పిల్లలు తీసుకొని మందిరానికి వెళ్ళు, దేవుడే చూసుకుంటాడని అని చెప్పాడు. ఇంటి అద్దె కట్టట్లా, డబ్బులు వచ్చిన డబ్బులు దావట్లా, పరిస్థితి మరి భయంకరంగా ఉంది. పిల్లలు పెద్దలు వెళ్తున్నారు, చదువుకుంటున్నారు, పిల్లలకు ఫీజులు కూడా కట్టలేకపోతుంది. కానీ దేవుని మాత్రం వదిలిపెట్టట్లా. దేవుడా నువ్వు ఎట్లయినా సహాయం చేస్తావయ్యా. ఇంట్లో ఎప్పుడో మన ఒక పరుపు ఉంది, ఇంటి వాళ్ళు వచ్చిండు, ఇంటి అద్దె కట్టకపోయేసరికి అన్ని లోపల ఎన్ని బయట వేస్తాడు. 2 నెలలు చూశాడు, 3 నెలలు చూశాడు, అన్ని బయట వేస్తున్నాడు. ఒక్కోటి బయట వేస్తున్నాడు. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఇల్లు ఏడుస్తున్నారు, పిల్లలు ఏడుస్తున్నారు, తల్లి అక్కడ కూర్చుంది, మూల కూర్చొని ఏడుస్తా ఉంది. అయ్యా ఆగయ్యా, మేము సర్దుకుంటామయ్యా, మేమే పోతాం, అన్ని బయట వేసుకుంటాం అని లోపల పోయి అన్ని సర్దుతా ఉంది. ఒక్కోటి బ్యాగ్ తీసి సర్దుతా ఉంది. సర్దుతా ఉంటే లోపల ఆ పరుపుని బయటకు తీసుకొని వస్తుంటే, అప్పుడు దాకా ఆ పరుపు ఎప్పుడో పాతదైపోయింది. ఆ పరుపుని బయటకు తీసుకొని వస్తుంటే పరుపు కింద ఒక స్థలం పేపర్లు కనపడ్డాయి. తెలియదు, భర్త కూడా మర్చిపోయాడు ఎప్పుడో పెట్టిన స్థలం పేపర్లు. దేవుని విడిచిపెట్టలే ఆమె, ఏడుస్తా ఉంది. అన్ని తీసుకుందామని తీసుకొని పోతుంటే ఆ పరుపు లేపినప్పుడు పరుపు కింద పేపర్లు కనపడ్డాయి. ఆమెకేం చదువు రాదు. ఆ పేపర్లు తీసుకొని బయట కొంతమంది ఉంటాయా, ఏందో చూడండి అయ్యా అంటే దగ్గర 5 ఎకరాల స్థలం పేపర్లు అయ్యి. చెప్పండి ఎన్ని ఎకరాల స్థలం పేపర్లు? 5 ఎకరాల స్థలం పేపర్లు. ఎకరం దగ్గర 20 లక్షలు. చెప్పండి కావ్య, కోటేశ్వరాలు అయిపోయింది. 5 ఎకరాలు 5 20 100 లక్షలు అంటే 1 కోటి. చూడండి, దేవుడు ఎటు నుంచి అయినా సహాయం చేయగలడు. ఈరోజు దేవుడు, నువ్వు నమ్ము దేవుణ్ణి. నీకు కష్టం వచ్చిందని, నీకు బాధ వచ్చిందని, నాకు డబ్బులు లేవులే అని, నాకు ఉద్యోగం లేదులే అని అనుకో మాకు. అందుకని ఇక్కడ చక్కటి మాట దేవుంది అక్కడ. చదవడం వల్ల ఒకసారి 115:11 యెహోవా యందు భయభక్తులు గలవారారా, యెహోవా యందు నమ్మిక ఉంచుండి, ఆయన వారికి సహాయము, వారికి కేరము. కీర్తన 28:7 కూడా చదవండి ఒకసారి. కీర్తనలు 28:7, కీర్తనలు 28:7. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయం ఆయన నమ్మిక ఉంచిన కనుక నాకు. చెప్పండి, దావీదు గారు ఏమన్నారు చెప్పండి? నా హృదయము ఆయన నమ్మిక ఉంచింది కాబట్టి. నమ్మకం ఉంచితే సహాయం ఏ దిక్కైనా రావచ్చు, ఏ దిక్కైనా రావచ్చు. ఆ రోజు కానాను స్త్రీ కూడా దేవుని దగ్గరకు వచ్చి, అయ్యా నిన్ను నమ్మానయ్యా, నేను నమ్మా, నా కూతురిని బాగు చేయ, నా కూతురిని దయమని నమ్మిందా. చివరికి దేవుడు స్వస్థత ఇచ్చాడు. ఆ రోజు మోగదయం పట్టిన వ్యక్తి కూడా వాళ్ళ నాన్న వచ్చిందయ్యా, మా అబ్బాయికి అట్లా జరిగిందయ్యా, నేను నిన్ను నమ్ముతున్నానయ్యా, నీ శిష్యులేం బాగు చేయలేకపోయారు, నువ్వన్నా బాగు చేయ అంటే నువ్వు నమ్ముతున్నావా అని అడిగాడు దేవుడు. నమ్ముడు నీ వల్ల అయితే ఆ సందర్భంలోనే ఆ మాట రాయబడుతుంది మార్కు సువార్తలో. ఈరోజు దేవుని నమ్మితే నీకు సహాయం ఎటు నుంచి అయినా రావచ్చు. దేవుని మీద నమ్మకం ఉంచకుండా నీ ఇష్టం వచ్చినవి చేసి దేవుడు నాకేం చేయట్లేదంటే ఇంకా నీకు అంతకంతగా నష్టమే కానీ లాభం ఉండదు. మూడోది చెప్పండి, సహాయం. నమ్మటం వలన 4 చూద్దారండి. కీర్తనలు 125:1. కీర్తనలు 125:1. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండలాగా. నిత్యము నిలుచు సియోను కొండ. సియోను కొండ ఇప్పుడు కూడా ఉందంట యెరూషలేములో. ఆ కొండలాగా కదలక. కదలటం అంటే ఏంటి చెప్పండి? కదలటం అంటే ఏంటి? మనం ఎక్కడి నుంచి అక్కడికి పోవడం, అక్కడి నుంచి ఎక్కడికి రావడం, అది కాదు కదలటం అంటే. ఆత్మీయంగా
ఆత్మీయంగా స్థిరత్వం, దేవునిలో స్థిరత్వం, దేవుని మందిరంలో స్థిరత్వం. కొంతమంది కదులుతూ ఉంటారు అటు ఇటు, ఒక వారం ఒక చర్చి, ఒక వారం ఒక చర్చి, ఒక వారం ఒక చర్చి, అన్ని చూస్తారు, ఏది బాగుంటే దానికి పోతారు. మళ్ళీ అక్కడ పోయి మళ్ళీ ఆ పాస్టర్ గారు ఏదైనా గద్దించిందంటే ఇంకో దగ్గరికి, లేకపోతే అక్కడ పోయి ఇంకో దగ్గరికి. వద్దు, నువ్వు ఎక్కడైతే రక్షణ పొందావో, ఎక్కడైతే బాప్తిస్మం తీసుకున్నావో అక్కడనే కదలకుండా స్థిరంగా ఉండు. ఎక్కడైతే నువ్వు బాప్తిస్మం తీసుకున్నావో అక్కడే చనిపోయేదాకుండు. అది స్థిరత్వం అంటే. యెహోవా యందు నమ్మిక ఉంచిన వారు, భయభక్తులు కలిగి ఉన్నవారు, యెహోవా యందు నమ్మిక ఉంచిన వారు కదలక నిత్యము నిలుచు. నువ్వు కదలొద్దు. నువ్వు ఎక్కడికి పోతే నీ పిల్లలు కూడా అక్కడికే తీసుకెళ్ళు. నువ్వు ఒక దగ్గరికి, నీ పిల్లలు ఒక దగ్గరికి. చరత్వం లేదు, అది స్థిరత్వం లేదు. ఈరోజు నువ్వు ఎక్కడికి పోతే నీ ఎమ్మడి నీ పిల్లలు తీసుకెళ్ళు. ఈరోజు చాలా మంది చేసే తప్పులు ఏంటంటే, ఒక ఇంట్లో నలుగురు ఉన్నారు, నలుగురు అంటే 4 చర్చికి పోతారంట. తెల్లవ చర్చికి, తండ్రవ చర్చికి, ఇద్దరు పిల్లలు చెరవ చర్చికి. ఏంటంటే అబ్బా నలుగురు పాస్టర్ గారులు మాకు దీవెనలు ఇస్తున్నారంటారంట. చెప్పండి, ఏమిస్తారంట? నలుగురు పాస్టర్లతో నీకు ఉపయోగం లేదు. నువ్వు ఎక్కడికి పోతే అక్కడనే ఆ పాస్టర్ గారినే నమ్ముకో. నీ సేవకుడే నీకు అన్నిటికంటే గొప్ప, వేరే వాళ్ళు ఎవరు కాదు, గుర్తుపెట్టుకోండి. నీ సేవకుడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు, నీ సేవకుడు నీ కొరకు కన్నీరు గారుస్తాడు, నీ సేవకుడు నీ ఆత్మీయ ఎదుగుదలకి ఎంతో సహాయంగా ఉంటాడు. ఈరోజు చాలా మంది కదులుతూ ఉంటున్నారు, అటు ఇటు కదులుతూ ఉంటున్నారు. నేను ఇష్టపడ్డ దీన్ని. ఎవరైనా దగ్గర కొత్త వాళ్ళు వచ్చినా కూడా ఒకటే చెబుతా, అమ్మా ఎక్కడ రక్షణ పొందినా అక్కడికే వెళ్ళమ్మా అని చెబుతా. ఈరోజు కదలక స్థిరంగా ఉండు, అప్పుడు నీకు దీవెనలు వస్తాయి. అప్పుడు నీకు యోబు గారికి ఎన్ని కష్టాలు వచ్చినాయి చెప్పండి. యోబు గారికి ఎన్ని కష్టాలు వచ్చినాయి? ఎన్నో కష్టాలు, 4 వైపులా శ్రమే. చివరికి శరీర ఆరోగ్యం మన క్షీణించిపోయింది. కదిలిండా ఏమన్నా? కదలమని చెప్పింది భార్య. లేయా కదులయ్యా, ఇగో దేవుని దూషించి సావరాదు, ఎందుకయ్యా ఇంకా బతుకు? చెప్పండి, ఏమన్నారు యోబు గారు? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నా ఉన్నాడు. ఇంకో మాట కూడా అన్నాడు, ఏమని? యెహోవా ఇచ్చెను, యెహోవా ఇచ్చెను, యెహోవా. పాడదామా పాట? పాడండి ఒకసారి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామము నాకే స్తుతి కలుగును గాక. ఆయన నామము నాకే స్తుతి కలుగును గాక. అంతా నా మేలుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. ఆస్తులన్నీ కోల్పోయినా చెప్పండి, కన్నవాళ్ళే దూరమైనా ఈరోజు దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టేవాడు. ఎన్ని కష్టాలు వచ్చినా యోబు గారు కదలక ఎట్లా ఉన్నారంటే, 1 దశలోనికైలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చదవాలి స్పీడ్గా. 1 దశలోనికైలు రాసిన పత్రిక 3:2 186 పేజీ నంబర్ 186. ఈ శ్రమల వలన ఎవరినో కదిలింపబడకుండానట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును, మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును. దీనివల్లంట శ్రమల వలన ఎవరు కూడా కదిలింపబడకూడదు. శ్రమ వస్తే కదలకూడదు, ఇబ్బంది వస్తే కదలకూడదు, ఇరుకులు వస్తే కదలకూడదు. ఈ శ్రమల వలన ఎవరు కూడా కదిలింపబడకూడదు. అందుకనే యెహోవా మీద నమ్మకం ఉంచితే చెప్పండి, కదలకుండా స్థిరంగా ఉంటారు, కదలకుండా స్థిరంగా ఉంటారు. అందుకే దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని స్తుతించాలి. ప్రభా నన్ను స్థిరంగా ఉంచాయా, నీ మందిరంలో స్థిరంగా ఉంచాయా. చనిపోయేదాకా ఒక ఆదివారం పాటు మళ్ళీ ఒక ఆదివారం మానేయటం అట్లా ఉండకూడదు. లేకపోతే 2 ఆదివారాల పాటు 2 ఆదివారాలు మానేయటం, అది కాదు స్థిరం అంటే. దాని స్థిరత్వం అనరు. నువ్వు ఏ రోజైనా ఒకరోజు నువ్వు మందిరానికి పోయేటప్పుడు ఆ రోజు ఖచ్చితంగా మందిరంలో ఉండు.
నువ్వు ఆదివారం పోతావు, శనివారం పోతావు, శుక్రవారం పోతావు, లేదా బుధవారం పోతావు, నీ ఇష్టం. మన దగ్గర అంటే ఆదివారాలు చేసుకుంటారు, మన దగ్గర అంటే ఆదివారం. కొన్ని ప్రాంతాల్లో అయితే శుక్రవారాలు చేసుకుంటారు, కొన్ని ప్రాంతాల్లో అయితే శనివారాలు చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ రోజు అనుకూలం, ఆ రోజు పోతున్నారు. దుబాయ్ ప్రాంతంలో అయితే శుక్రవారం ఆరాధన ఉండదు అక్కడ, ఎందుకంటే శుక్రవారం వాళ్ళకి సెలవు. ఈరోజు దేవుని దగ్గర దేవుని సెలవుని మానవద్దు, నువ్వు దేవుని సెలవుని మానవద్దు. ఒకరు చేసిన దాన్ని తప్పు అని కూడా అనవద్దు. నువ్వు ఎవరు ఇష్టం వచ్చింది వాళ్ళే. నువ్వు రక్షణలో ఉండు, దేవుళ్ళు బాప్తిసం తీసుకొని దేవుళ్ళు స్థిరంగా ఉండు. రక్షణ లేని వాళ్ళకి చెప్పు, అంతేగాని ప్రార్థన పోయే వాళ్ళకే నువ్వు అట చేయడం తప్పు, నువ్వు ఇట చేయడం తప్పు అని చెప్పు మాకు. అది నీ పద్ధతి కాదండి, అది దేవుడి పని, దేవుడు గద్దెస్తాడు. ఈరోజు కదలక ఎట్లా ఉండాలన్నా నిత్యము నిలుచు సియోను కొండలాగా ఉండాలి. ఎన్నో మాట ఇది? 4 చెప్పండి, వరుసలో ఉండదు చెప్పండి. ఒకటోది నమ్ముటి వలన స్వస్థత వచ్చింది, రెండోది నమ్ముటి వలన దేవుడు ప్రార్థన ఆలకించి జయాన్ని ఇస్తాడు, మూడోది నమ్ముటి వలన సహాయం కలిగింది, నాలుగోది నమ్ముటి వలన స్థిరంగా ఉంటావు కదలకుండా. 5వ చూద్దాం ఇర్మియా 17:7-8. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం, ఇర్మియా 17:7-8. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండును. చదవండి దాని కింద కూడా, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువలో వారను దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగిన దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరమున చింతనందును కాపు. ఎంత చక్కటి మాట చూడండి. వర్షం లేకపోయినా కాపు మానుదంట. మనం ఏం చేస్తున్నాం? వర్షం లేకపోతే ఎండిపోతున్నాం, ఎండిపోవడమే మన పని. అవసరమైతే చెట్టు నరికేస్తున్నాం, తగలు పెడుతున్నాం. ఈరోజు దేవుణ్ణి నమ్ముకుంటే దేవుడే ఆశ్రయం, దేవుడే దుర్గం. ఈరోజు దేవుణ్ణి నమ్ముకుంటే దేవుడు అంటాడు ఒక మాట చక్కగా దావీదు గారు రాసుకుంటూ, నా దాగు చోటు నీవేనయ్యా. దాగు చోటు ఆయన. చదవండి ఎక్కడుందో ఆ మాట. ఎవరు చదువుతారో చూస్తా నేను, ఎవరు తెస్తారో ఎవరు చదువుతారో చూస్తా. నా దాగు చోటు నీవేనయ్యా. ఇంతసేపా కీర్తనలు ఇంకా చెప్తారేమో అని చూస్తున్నారు. ఇటువంటి మాటలు కడత రావాలి, ఎప్పుడంటే అప్పుడు చెప్పాలి. సండే స్కూల్ పిల్ల కాదు, పెద్దలు కూడా చెప్పాలి. కీర్తనలు ఇంకా తెలియట్లా 32:7 కీర్తనలు ఈసారి అడిగినప్పుడు చెప్పాలి అందరు ఖచ్చితంగా. నా దాగు చోటు నీవే, శ్రమలలో నుండి నీవు నన్ను రక్షించను. నా దాగు చోటు నీవే. ఎక్కడ దాక్కోవాలి చెప్పండి? దేవుడి దగ్గర దాక్కోవాలి. అనుకుంటారు దేవుడు నాకు కనపట్లేదు కదా, దేవుడి దగ్గర ఎక్కడ దాక్కోవాలనుకుంటా. దేవుడి దగ్గర దాక్కోవాలి, దేవుని మందిరంలో దాక్కోవాలి. నువ్వు దేవుని మందిరంలోనే ఆయన దాగుచాడు. దేవుని మందిరం నీతో మాట్లాడే స్థలం, నీ ప్రార్థన ఆలకించే స్థలం, నిన్ను గద్దించే స్థలం, నిన్ను హెచ్చరించే స్థలం, నిన్ను సరి చేసే స్థలం. చాలా మంది అంటారు కదా, నేను ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుంటాంలే, నేను ఇంటి దగ్గర రోజు చేసుకుంటాను, టీవీలో వాక్యం ఉంటున్నావు అంటున్నారు. చర్చి వద్దు వాళ్ళకి. దేవుని ఇల్లులోకి రాదు, అప్పుడు దేవుడు నీ దగ్గరకు వస్తాడు. మీరు నా దగ్గరకు రండి, నేను మీ దగ్గరకు వస్తా. ఇంట్లోనే ఉండి అన్ని జరిగిపోతున్నాయి. ఇవాళ ఈరోజు దేవుని మందిరంలోకి రా, దేవుడి దగ్గరికి రా. ఆయన నీకు ఎట్లా ఉంటాడంటే చెప్పండి, ఎట్లా ఉంటాడు? దాగు చోటుగా ఆశయదుర్గమ్మగా. ఆ రోజు ఆశ కూడా దేవుణ్ణి ఆశ్రయించాడు. 2 దినవృత్తాంతాలు 14వ అధ్యాయం 7వ వచనం చదవండి. 2 దినవృత్తాంతాలు 14వ అధ్యాయం 7వ వచనం. అతడు యూదా వారికి ఇలాగ ప్రార్థన చేశారు, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగజేస్తున్నాడు. చెప్పండి, ఏం చేసిందంట?
నెమ్మది. ఎప్పుడు దేవుణ్ణి ఆశ్రయిస్తే. ఆశ్రయించాడు, చుట్టూ నెమ్మది వచ్చింది. ఈరోజు అన్ని సమస్యలే. మన చుట్టూ అన్ని కూడా సమస్య. ఏడు చూసినా సమస్య. పిల్లల పక్క చూస్తే పిల్లల విషయాల్లో సమస్య. ఆర్థికంగా చూస్తే ఆర్థికంగా అప్పుల సమస్య. ఆరోగ్యంగా చూస్తే ఆరోగ్యపరమైన సమస్యలే. ఈరోజు రకరకాల సమస్యలు. ఎందుకంటే ఈ సమస్యలని చెప్పండి ఎందుకు? దేవుని నువ్వు ఆశ్రయించట్లా. దేవుని నువ్వు ఆశ్రయించట్లా. అందుకే నీకు ఈ సమస్యలు. దేవుణ్ణి ఆశ్రయించాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? కీర్తన ఒకటి చెప్పండి. పెడతా స్పీడ్గా. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండి చోటు కూర్చుండక దివారాత్రము అతడు నీటి కావ్యాలు నాడబడింది. ఆకు వాడక తన కాలం ఫలమించి చెట్టు వలె ఉండును. అతడు చేయనిదంతయు ఎప్పుడు సఫలమైతే నిలవద్దు, నడవద్దు, కూర్చోవద్దు. 3 పనులు చేయి. ఎన్ని పనులు చేయాలి చెప్పండి? నిలవద్దు. ఎక్కడ నిలవద్దు? పాపం దగ్గర నిలవద్దు. నడవద్దు. పాపంతో పాటు సావాసం చేయి. మాకు కూర్చోవద్దు. అపహాసకులు కూర్చునే చోట అసలు మన స్నేహమే వాళ్ళతోనే ముచ్చట్లు, వాళ్ళతోనే కబుర్లు, వాళ్ళతోనే నడుస్తాం. వాళ్ళు ఏదైనా చేసుకుంటే ఎక్కడికో పోయి తెచ్చుకుంటారు ప్రసాదాలు. ఇస్తే తీసుకుంటాం, తింటాం. మళ్ళీ ఒక ఆమె అన్నది ఈ మధ్య ఒక ఆమె నాకు కలిసింది. అయ్యప్ప ప్రసాదం అయ్యా తీసుకోయా అన్నది. నేను పనిచేసే దగ్గర అందరూ అయ్యప్పలే. ఎవరు బయటలు కాదు, అంతా మన క్రిస్టియన్లే. మళ్ళీ వాళ్ళందరూ ఆలూరుపాళ్ళు అందరూ తెచ్చారు. నేను అసలు వాటిని ముట్టుకోను అంటుంది. ఏమైందయ్య గారు ప్రార్థన చేసుకుని తినొచ్చుగా. ఏదంట ఏం చేయాలంటే చెప్పండి? అసలు అటువంటిది ప్రార్థన చేసుకొని దాన్ని దగ్గరికే తెచ్చుకోకూడదు. మన దేవుడు రోషము కలిగిన పైన ఆకాశం అంతే గాని, భూమి అంతే గాని, భూమి కింద సముద్రంలో గాని ఏ రూపాన్ని చేసుకోవద్దు. దేనికి మొక్కొద్దు. ఈరోజు మనం మొక్కట్లేదా కానీ చెప్పండి, దేవుని మందిరానికి రాలేదు ఏంటంటే మా ఇంట్లో పనులు ఉన్నాయి, బొచ్చలు ఉద్దా, బట్టలు ఉతికా, లేకపోతే అది చేసా ఇది చేసా. అయ్యే నీకు విగ్రహాలు. నీ ఇల్లే నీకు ఒక విగ్రహం. ఒక ఆమె ఒక చెల్లి అడిగింది, అన్నా నాకు గర్భం రావాలన్నా ప్రార్థన చేయన్నా అంటే సరే అని. ఎప్పుడో 4 సంవత్సరాల కింద జరిగింది ఇది. నేనే పెళ్లి చేసే వాళ్ళకి. అన్నా 3 సంవత్సరాలు అయింది, పిల్లలు లేరన్నా అంటే సరే. అక్కడ సంఘం కూడా భార్యలో ప్రార్థన చేశారు. నేను కూడా 4-5 సార్లు పోయి ప్రార్థన చేశా. చక్కటి కుమారుని ఇచ్చాడు దేవుడు. కుమారుని ఇచ్చిన తర్వాత అసలు మందిరమే మానేసింది. దేవుడు చక్కటి కుమారుని ఇస్తే ఏందమ్మా అయ్యగారు చెప్పారు నాకు, అయ్యా నువ్వు పెళ్లి చేసిపోయాను, చక్కటి కుమారుని ఇచ్చాడు దేవుడు, మందిరానికి అట్లా కుటుంబం అంతా మానేసి. ఒకసారి మాట్లాడని అయ్యగారు నాతో చెప్తే నేను మాట్లాడా. ఏంటమ్మా సంగతి అంటే, అన్న అసలు ఈ ఈడితోనే సరిపోతుంది అన్న. ఈడు అసలు కొన్న సొక్కదా ఆగట్లేదు అన్న, ఊరికే తోలు చేస్తుండవు. ఇది వాడితే నేనన్నా వాడే నీకు ఒక విగ్రహం అన్న. ఈరోజు మన పిల్లలే మనకే విగ్రహాలు, మన పనులే మనకే విగ్రహాలు, మన ఉద్యోగాలే మనకే విగ్రహాలు, లేదా మన డబ్బులే మనకే విగ్రహాలు, మన శరీరమే మనకే విగ్రహం. నువ్వు చెట్టుకు మొక్కర్లా లేకపోతే రాయికి పూజ చేయక్కర్లా. నీ ఇంట్లోనే ఆల్రెడీ పెద్ద విగ్రహం ఉంది. ఒకటేమో ఫోను, ఒకటేమో టీవీ, ఒకటేమో మన సొంతం. విగ్రహాలను తీసేసుకో. దేవుణ్ణి ఆశ్రయించు. దేవుణ్ణి ఆశ్రయించు. నువ్వు నమ్మినవంటే దేవుణ్ణే. ఒకరోజు ఇటు ఒకరోజు అటు. ఆదివారం ఏమో చర్చిలో, సోమవారం ఏమో టీవీ దగ్గర, ఇంకో రోజు ఏమో ఇంకో సినిమా దగ్గర, లేదా ఇంకో దగ్గర ఏమో తలుకునే దగ్గర, ఇంకో దగ్గర ఏమో తగాదాల దగ్గర. నువ్వు దేవుని బిడ్డమైతే అసలు తగాదాలు జరిగి పో మాకు. నీ నోట్లోంచి ఒక బూత్ మాట కూడా రాని మాకు. చెబుతున్నారు, బయట చెబుతున్నారు.
మందిరానికి పోతారు కానీ వాళ్ళ నోరంట పెద్ద డ్రైనేజీ అంట. చెప్పండి, నోరు అంటే ఏంటంట? అది డ్రైనేజీ అంటే మురుగు కంపు. అంటే మాటల వల్లనే ఆ సాక్ష్యం ఉంచుకో, మాకు దేవుడికి అవమానం, లేదా నీ సంఘానికి, నువ్వు పోయే పాస్టర్ గారికి అవమానం, నువ్వు పోయే మందిరానికి అవమానం. దేవుణ్ణి ఆశ్రయించు, వాటికి దూరంగా ఉండు, వాటికి దూరంగా ఉండు. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తావో నీ కన్నీరు అంతా పోతుంది, ఇంకా నీ దుఃఖమంతా. సియోనును ఆశ్రయించగానే దుఃఖము నిట్టూర్పులు ఎగిరిపోవును. సియోనును ఆశ్రయించగానే దుఃఖము నిట్టూర్పులు ఎగిరిపోవును. శాంతి సంతోషం హృదయములో ఉప్పొంగేను. శాంతి సంతోషము నా హృదయములో ఉప్పొంగేను. స్తుతి స్తోత్రం హల్లెలూయా. స్తుతి నువ్వు ఎప్పుడైతే దేవుని ఆశ్రయిస్తావో నీకు దుఃఖం ఉండదు, నీకు కన్నీరు ఉండదు, నీకు బాధ ఉండదు, చీకటి ఉండదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. ఎక్కడ చెప్పండి, చీకటి ఉండదంట, ఆకలి ఉండదంట, దప్పిక ఎక్కడ? దేవుని ఆశ్రయించు, ఇవన్నీ ఉండకుండా చేస్తుంది దేవుడు. ఎన్నోది ఇది? 5. 6 చూద్దామండి, క్లుప్తంగా ధ్యానించుకుందాం, ఒక 10 నిమిషాలు ముగించుకుందాం. సమయం కొద్దిగా ఎక్కువైనా పర్వాలేదు. నాకు మనీ సిస్టర్ ఒకటే చెప్పింది, లుగేమాంటి కూడా ఒకటే చెప్పింది, అయ్యా 10 దాకా నువ్వు వాక్యం చెప్పాలన్నది. 10 దాకా ఏం చెప్పండి కానీ కొద్దిగా ముందే ముగిస్తా. వాళ్ళ కోరిక అట్లా ఉన్నారు. ఎందుకంటే వాక్యం అంటే ఆశ. చెల్లి కూడా అదే అన్నది, మనీ సిస్టర్ కూడా అదే అన్నది, అన్న వాక్యం మాకు ఎక్కువ ఉండాలన్నా, మా ఇంట్లో పెడితే మాత్రం వాక్యం ఎంతసేపు అయినా ఉండాలి. మరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, కొద్దిగా ముందే ముగిస్తా. చివరిగా 6 చూద్దారండి. 6 7 చూసుకొని మనం ముగించుకుందాం. కీర్తనలు 22 4 నుంచి 6 దాకా. కీర్తనలు 22 4 నుంచి 6 దాకా. మా పితరులను యందు నమ్మకించి వారిని యందు నమ్మకించగా నీ వారిని రక్షించితివి. వారికి మొరపెట్టి విడుదల ఉంది, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయి. చాలు. దేవుని నమ్మితేనంట రక్షణ. చెప్పండి, దేవుని నమ్మితే రక్షణ, దేవుని నమ్మకపోతే శిక్ష. నమ్మితేనేమో రక్షణ, నమ్మకపోతే శిక్ష. నమ్మితేనేమో నీ పేరు జీవ గ్రంథంలో ఉంటుంది, నమ్మకపోతే నీ పేరు ఉండదు. ఎక్కడ ఉండదు నీ పేరు? నరకంలో, అగ్నిగుండంలో. అగ్ని ఆడదు, పురుగు చావు. నువ్వు ఎప్పుడైతే రక్షణ పొందుతావో, నువ్వు నమ్ముతావో, రక్షణ వచ్చింది. రక్షణ పొందగానే నీ పేరు జీవ గ్రంథంలో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆహా, నా పేరు జీవ గ్రంథంలోకి ఎక్కిందిలే అని మళ్ళీ వెనకపోతే దేవుడు తుడిచేస్తాడు. మళ్ళీ వాటిని రాసిన ఏం చేస్తాడు చెప్పండి? తుడిచేస్తాడు. నీ పేరు జీవ గ్రంథంలో ఉందా? అసలు ఈ ప్రశ్నకి సమాధానం ఉందా నీ దగ్గర? ఉంది అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నీ పేరు జీవ గ్రంథంలో ఉంది అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నేనైతే నా పేరు జీవ గ్రంథంలో ఉంది అని చెబుతున్నా. ఎవరైతే రక్షణ పొందారో వాళ్ళందరూ ఖచ్చితంగా చెప్పగలరు. అంటే గడుస్తున్నారంటే మీరు రక్షణ పొందినా కూడా ఎక్కడో దేవునికి ఇష్టం లేని పనులు చేస్తున్నారు. ఈరోజు నమ్మితే రక్షణ, నమ్మితే నీకు రక్షణ లేకపోతే ఎన్ని ఉన్నా కూడా ఉపయోగం లేదు. నీకు ఎంత పెద్ద ఉద్యోగం ఉన్నా, ఎంత అందగాడైనా, మేడలున్నా, మిద్దులున్నా, కార్లున్నా, బంగ్లాలున్నా, ఎన్ని పశువులున్నా, లేకపోతే ఎంత పొలాలున్నా సరే. ఒక ఆయన అన్నాడంట, నాకు అటుంది, తూర్పునేమో బంగ్లాలు ఉన్నాయి, పడవనేమో నాకున్న కార్లన్నీ ఉన్నాయి, పశ్చిమనేమో నాకు జంతువులు, మేకలు, గొర్రెలు అంతా ఉన్నాయి, నాకు 4 దిక్కులా అన్నీ ఉన్నాయి, ఇంకా నాకు దేవుడు ఎందుకు అన్నాడంట ఒక ఆయన. నాకు ఇంకా దేవుడు ఎందుకు నమ్మాలి? ఒక పాస్టర్ గారు వచ్చి అడుగుతుందంట ఆయన్ని, అయ్యా
రక్షణ పొందయ్యా, మందిరానికి రాయ్యా, దేవుడు నిన్ను చక్కగా ఆశీర్వదించాడు. ఆ మాటకి ఏమి చెప్తాడు, నాకు అటు వస్తుంది, అది ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది. ఓ నాకు చూడండి బాబా, నా పిల్లలు కూర్చొని అంటారు. ఆయన అన్నాడంట, అయ్యా నీకు పైన ఉందా అనంట. చెప్పండి, ఎవడిగిండు? పైన ఉందా? ఆయనకు అర్థం కాల. పైన ఉందయ్యా బాబు, పైన నాకు పైన లేదుగా అన్నాడు. అయ్యా నీకు పైన లేకపోతే కింద మాత్రం గ్యారంటీగా ఒకటి ఉంది అన్నాడంట. ఏంటంటే ఆ కింద ఉంది అగ్నిగుండం, నరకం. ఈరోజు నీకు ఎన్ని ఉన్నా రక్షణ లేకపోతే నరకం, అగ్నిగుండం. నువ్వెంతో చక్కటి అందగాడైనా సరే, యవనస్తుడైనా సరే, నేను ఇప్పుడే ఎందుకు రక్షణ పొందాలి, నాకు చాలా వయసు ఉందిగా, ఎంజాయ్ చేసుకుంటా కాసేపు, తర్వాత రక్షణ పొందుతా అంటారు కొంతమంది. యవనస్తులు అడిగితే అదే మాట అంటారు. రేపేమి జరిగిందో నీకు తెలియదు. మొన్న ఆదివారం రాత్రి నాకు మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ పోకుండా చర్చ అయిపోగానే నేనేమో ఫోన్ ఫ్లైట్ మోడ్ లో పెట్టుకున్నా. చర్చ అయిపోయిందా, అయిపోగానే ఫోన్ చూస్తే అన్ని కాళ్ళే, మిస్డ్ కాళ్ళే. విజయవాడలో మా పెదనాన్న గారు చనిపోయారు. అమ్మంటే మళ్ళీ విజయవాడ పోయా. వచ్చిన వాళ్ళందరూ నిన్న బాగానే ఉన్నాడు, రాత్రి బాగానే ఉండవు, చక్కగా మాట్లాడిండు. అదే అనుకుంటాం మనం. పొద్దున కూడా బాగానే మాట్లాడిండుగా, అప్పుడే చనిపోయింది. ఏ సమయంలో చనిపోతామో తెలియదు. జాగ్రత్త, రక్షణ పొందు. నీ పేరు జీవగ్రంథంలో ఉంటే సంతోషం. నీ పేరు జీవగ్రంథంలో లేకపోతే ఇదిగో చివరి అవకాశం. దేవుడు ఈ చివరి రోజుల్లో దేవుడు నీతో మాట్లాడుతున్నాడేమో, దేవుడు నిన్ను గద్దిస్తున్నాడేమో. సరి చేసుకో, ఇంకా పాపాల నుంచి బయటకు రా, ఒక తీర్మానం చేసుకో. సంతోషంతో ఉంటావు. గొర్రె పిల్ల సింహాసన చాటుండును, ఆయనే దీపమునాల యామయుండును. గొర్రె పిల్ల సింహాసన చాటుండును, ఆయనే దీపమునాల యామయుండును. జీవగ్రంథమందున పేరులున్న వనుచు, జీవగ్రంథమందున పేరులున్న వనుచు, మనము నిశ్చయముగా మనము నిశ్చయముగా దేవుడొక్క నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై. దేవుడొక్క నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై. మనము వెళ్ళేము నిశ్చయముగా, మనము వెళ్ళేము నిశ్చయముగా. ఎంతమంది రెడీగా ఉన్నారు? ఎంతమంది రెడీగా ఉన్నారు? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? సిద్ధపడితే చాలా సంతోషం. సిద్ధపడకపోతే నేడే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. రక్షణ అనే వాడలోకి రా, రక్షణ అనే వాడలోకి రా. దేవుని మందిరంలో నీ జీవితాన్ని గడుపు. నేను రక్షణ పొందితే అవి చేయాలి, ఈ చేయాలి, అవన్నీ మానాలి, అందుకని నేను రక్షణ పొందట్లేదని అనుకో మాకు. నువ్వు సిద్ధపడు, దేవుడే నీకు తోడుగా ఉంటాడు అన్ని విషయాల్లో. దేవుడే నీకు సహాయం చేస్తాడు. నువ్వు సిద్ధపడకుండా నేను రక్షణ పొందితే అది చేయాలిగా, ఇది చేయాలిగా, ఈ కష్టంలో ఈ కష్టంలో అనుకో మాకు. రక్షణ ఆలస్యం చేయ మాకు. ఏది ఆలస్యం చేసినా, బాప్తిసం తీసుకోవడం ఆలస్యం చేయ మాకు. దేవుణ్ణి నమ్మితే దేవుడు వేస్తాడు చెప్పండి, రక్షణ. 6 చివరిగా 7 చూద్దారండి. సామెతలు 29:25. సామెతలు ముగించుకుందాం 5 నిమిషాలు. 29. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా. చెప్పండి, చివరిగా ఏమొచ్చింది? దేవుని నమ్ముకుంటే సురక్షితం, సేఫ్. 7 చెప్పుకున్నాం. చెప్పండి, చక్క చెప్పండి. ఒకటోది దేవుని నమ్ముకుంటే స్వస్థత. ఏ స్వస్థత? శారీరక స్వస్థత ఉంది, ఆత్మీయ స్వస్థత. జాగ్రత్త. రెండోది
మొర వింటాడు, జయం ఇస్తాడు. మూడోది దేవుని నమ్ముకుంటే సహాయం చేస్తాడు, కేడంగా ఉంటాడు. నాలుగోది దేవుని నమ్ముకుంటే కథలో నువ్వు కదిలించబడవు. గాలి వచ్చినా తుఫాన్ వచ్చినా ఆ బండ మీద ఇల్లంట, తుఫాన్ వచ్చిందంట, గాలి వచ్చిందంట, అల్లు వచ్చినాయంట, అయినా కూడా కదల్లా. అది ఇసుక మీద కడితే కదిలిపోతావు అంతే. చెప్పండి ఐదోది ఆశ్రయంతో నమ్మితే నువ్వు నీకు ఆశ్రయంగా ఉంటాడు. ఆరోది నమ్మితే నీకు రక్షణ. ఏడోది నమ్మితే నీకు సురక్షితం. సురక్షితం అంటే దర్జాగా ఉండొచ్చు. బాగా తుఫాన్ వస్తుంది అనుకోండి, బాగా తుఫాన్ వస్తుంది, మనమే దారిలో ఉన్నాం. ఎప్పుడైతే ఇంట్లోకి వచ్చామో చెప్పండి ఏమనిపించింది? అబ్బా ఇక నాకు వర్షం ఎంత పెద్దగా రాని నాకేం కాదు, ఎంత పెద్ద వర్షం వచ్చినా ఏం కాదు. ఎందుకంటే స్థిరత్వం ఉంది, సురక్షితం ఉంది, ఇంట్లో భద్రత ఉంది. నువ్వు దేవునిలో ఉంటే భద్రత. యెహోవా రెక్కల కింద నీకు సురక్షితము. ఎవరు అన్నారు? ఎవరితో అన్నారు ఈ మాటలు? చెప్పండి, చెబుతాను నేను. చూద్దాం ఇక్కడ. యెహోవా రెక్కల కింద నీకు సురక్షితమమ్మా. ఇంకెక్కడికి పోమాకమ్మా. రూతు. ఎవరన్నారు ఈ మాటలో? రూతుతో చదవండి అన్నమాట. రూతు గ్రంథం తీయండి, వచ్చిన తీయండి, చదవాలి మీరే. ఎవరన్నారు? ఎవరితో అన్నారు? చెప్పండి తొందరగా. మాట చదవండి. ఎన్నో అధ్యాయము, ఎన్నో వచ్చినా చెప్పండి. ఆ మాట చదవండి. తీసిన వాళ్ళు రావండి. తీసిన వాళ్ళకి ఫస్ట్ ఛాన్స్, లేకపోతే నేనే చెబుతాను. ఋతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. 221. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద నీవు సురక్షితముగా ఉన్నట్లు నీవు వచ్చినవి. ఆయన నీకు చెప్పండి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం, సురక్షితం బహుమానం ఇస్తాడు. వాని క్రియల చొప్పున నువ్వే పని చేస్తే ఆ పనికే బహుమానం. నువ్వే పని చేస్తే ఆ పనికి బహుమానం పొందుకుంటావు. యెహోవా రెక్కల కిందకు రా. ఆ తప్పిపోయిన కుమారుడు కూడా ఎప్పుడైతే ఇంట్లోకి వచ్చాడో పెద్ద కొడుకు వచ్చి అడుగుతున్నాడు, ఏంది మా ఇంట్లో విందు జరుగుతుంది, ఏంది మా ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు చెప్తున్నాడు. ఒక మాట చదవండి అన్నమాట. లోకస్వార్త 15:27. లోకస్వార్త 15:27. ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చినాడు, అతను తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున. చెప్పండి, ఎట్లా వచ్చారంట? సురక్షితముగా. ఈరోజు దేవుని దగ్గర నీకు సురక్షితం, భద్రత. చాలా మంది ఈ మాటలు వింటాం కానీ ఒక చెవిలో నుంచి ఇంకో చెవిలోకి బయటికి పోతాయి. విన్నంతసేపే. ఒకసారి అంట ఒక లాయర్ గారు, ఒక డాక్టర్ గారు, ఒక పాస్టర్ గారు అడవిలోకి పోయారంట. చెప్పండి, ఎవరు చెప్పండి? ఒక లాయర్ గారు, ఒక పాస్టర్ గారు, ఒక డాక్టర్ గారు అడవిలోకి పోయి ఒక జింక పరిగెడుతుంటే జింకకి తుపాకులు గురి చేశారు. వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్. జింకలు వేలాడదాం పండి, ఒక జింక దొరికిన ముగ్గురు హాయిగా విందు చేసుకోవచ్చు అనుకున్నారు. ముగ్గురు తుపాకులు తీసుకొని పోయారు. జింక పరిగెడతా ఉంది. ముగ్గురు చూశారు, కాల్చారు. ముగ్గురు ఒకేసారి కాల్చారు. జింక పడిపోయింది. ఆ ముగ్గురు అంటున్నారు కదా, నేను వేసిన తుపాకీతోనే జింక చచ్చిపోయింది. ముగ్గురు ఫైటింగ్. మళ్ళీ ఎవరు చంపారు జింకనే? లాయర్ అంటాడు, నేనే చంపాను. డాక్టర్ ఏమంటాడు, నేనే చంపా అంటాడు. పాస్టర్ గారు ఏమంటాడు, నేనే చంపా. మీరు కాదు, నేనే చంపా. లాయర్ గారు అన్నారు కదా, నేను లాయర్ని, పోయి నేను జాగ్రత్తగా చూసి ఎవరు చంపారని నేను తేలుస్తాను అంట. అరే నువ్వు లాయర్గా, నువ్వు బాగా అబ్జర్వ్ చేస్తాగా, పోరా అని మిగిలిన ఇద్దరు కూడా అన్నారు. పోయిందంట. ఆ తుపాకీ ఒక చెవిలో నుంచి దూరిందంట, ఇంకో చెవిలో నుంచి బయటకు వచ్చిందంట. చెప్పండి, ఆ తుపాకీ ఎట్ట వచ్చిందంట? గుండు, ఆ బుల్లెట్ ఎట్ట వచ్చిందంట? ఒక చెవిలో నుంచి పోయిందంట, ఇంకో చెవిలో నుంచి బయటకు వచ్చిందంట. అందుకనే అది అక్కడ వచ్చిందంట. లాయర్ అక్కడనే పంచనామా చేసిండు, వచ్చిండు. అరే డాక్టర్గా నువ్వు కాదురా, నేను కూడా కాదురా,
ఈ గుండు మాత్రం పాస్టరే వేసిండ్రా అన్నాడంట. ఎవరు వేశారన్న ఆ గుండు? అరే ఎట్లా చెప్తున్నారా అంటే, అరే పాస్టర్ గారు ఎన్నో వాక్యాలు చెబుతారా సంఘంలో, అందరూ కూడా ఒక చెబుతా అంటారు. పాస్టర్ గారు చెప్పిన ఒక చెబుతానే అంటారు, ఇంకో చెబుతా బయటికి పోతాయి. ఈ గుండు కూడా చెవుల నుంచి ఒక చెవుల నుంచి వచ్చింది, ఇంకో చెవుల నుంచి బయటకు పోయింది. ఇది మాత్రం పాస్టర్ గారు వేసిందని వాళ్ళందరూ తీర్మానం చేశారు. పాస్టర్ గారు కూడా ఒప్పుకోవచ్చు. ఈరోజు నిజంగా ఇదేదో కథలాగా చెప్పాను కానీ వాక్యం వింటున్నామే గాని వినుచుందురు గాని కాననే గ్రహించనే. నువ్వు గ్రహించు, వినదానిని మనసులో పెట్టుకో, వినదానిని మనసులో పెట్టుకో, గ్రహించు. ఈ మధ్య రెండు దారులు ఉన్నాయి. ఒకటేమో పరలోకం ఉంది, ఒకటేమో నరకం ఉంది. ఏది కావాలో కోరుకో. నిజంగా ఈ కుటుంబం అంతా మందిరానికి వచ్చారు, మందిర దీవెనలు పొందుతున్నారు, బిడ్డలు కూడా పొందుతున్నారు. కొన్ని కష్టాలు రావచ్చు, కొన్ని ఇబ్బందులు రావచ్చు, అయినా కానీ దేవుని వదిలిపెట్టలేదు ఈ కుటుంబం. దేవుని నమ్మారు. ఈ 7 ఆశీర్వాదాలు ఈ కుటుంబం మీద దేవుడు ఈ రాబోయే సంవత్సరంలో కొమ్మరించబోతున్నాడు. ఇప్పుడు కూడా దేవుడు కొమ్మరించాడు. ఇంకా రావాల్సిన ఆశీర్వాదం కూడా దేవుడు ఈ కుటుంబం మీదకి రానైన రోజుల్లో కొమ్మరిస్తాడు. కుటుంబం మీదకే కాదు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా. ఆ కుటుంబానికైనా మాకు లేవా అని అనుకోమాకండి, మీకు కూడా. ఇప్పుడు ఈ 7 రకాల పనులు దేవుని నమ్మడం ద్వారా నువ్వు పొందుకుంటావు. ఈ లోకంలో అనుకుంటాం కదా, నాకంటే గొప్పలు లేరులే, నాకంటే ఎవరు గొప్పలు లేరులే, విరవీగుతూ ఉంటాం. మనకున్న ఆస్తిని బట్టి, మనకున్న అందాన్ని బట్టి, లేకపోతే మనకున్న గర్వం. ఈరోజు అందుకనే ఒక చక్కటి పాట ఉంటుంది. పుడతావు నీవు దిగంబరిగా, వెళతావు నీవు దిగంబరిగా, పుడతావు నీవు దిగంబరిగా, వెళతావు నీవు దిగంబరిగా, గాలి మేడలు ఎన్నో కడతావు, నాకంటే ఎవరు ఉన్నారంటావు. గాలి మేడలు ఎన్నో కడతావు, నాకంటే ఎవరు ఉన్నారంటావు. లోకంలో ఘోరమైన పాపాలు చేస్తావు, ఆ పాపాలే నిన్ను ఆ పాపాలే నిన్ను అగ్నిపాలు చేస్తాయి. అగ్నిలోన పడకుండా యేసు ప్రభుని నమ్ముకో, అగ్నిలోన పడకుండా యేసు ప్రభుని నమ్ముకో. రెండు దారులు, ఏ దారి కావాలో మానవా, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం. పరలోకం కావాలో పాతాళం కావాలో, పరలోకం కావాలో పాతాళం కావాలో తెలుసుకో మానవా. ఈ రాత్రికాల సమయంలో ఈ 2025 సంవత్సరంలో దేవుడు చక్కటి కోరికనిచ్చాడు ఈ కుటుంబం ద్వారా. దేవుడు మీతో మాట్లాడితే ఈ క్షణంలో నువ్వు ఒప్పుకో. ప్రభా, ఇప్పుడు దాకా నేను ఏదో నామకార్థంగా నమ్మానయ్యా, ఏదో ఆచారంగా మందిరానికి పోతున్నా వస్తున్నానయ్యా, ఏదో ఆచారంగా అన్ని పనులు చేస్తున్నానయ్యా, ఏదో పాటలు పాడుతున్నా, వాక్యం చెబుతున్నా, లేకపోతే ప్రార్థన చేస్తున్నా, కానీ నా జీవితం మారట్లేదయ్యా. అడుగు, ఒప్పుకో దేవుడి దగ్గర. రెండు కళ్ళు మూసుకుందాం. ఒక్క నిమిషం మీకు సమయం ఇస్తాం. ఒక్క నిమిషం మీకు ఒప్పుకో. ఒక్క నిమిషం సరి చేసుకో. ఇంకా ఎక్కడ నువ్వు వెనుకం చేసావు. చక్కని కుటుంబం ద్వారా ఈ కుటుంబ ఆశీర్వాద కూడిక, కృతజ్ఞతా కూడిక. దేవుడి కుటుంబంలో 7 ఆశీర్వాదాలు కొమరించబోతున్నాడు. మనందరి కుటుంబాల్లో కొమరించబోతున్నాడు. ప్రభువా, నిజంగా నేను నమ్మే భాగ్యాన్ని అయ్యా. ఈ లోకాన్ని విడిచిపెట్టి, లోకాశను విడిచిపెట్టి నీ కొరకు జీవించే భాగ్యాన్ని అయ్యా. ఎవరైతే హృదయపూర్వకంగా ఈ మాటలు అన్నారో దేవుడు ఈ 7 ఆశీర్వాదాలు
నీకు నీ కుటుంబం మీద కుమ్మరించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపగల దేవా, చక్కటి వాక్య భాగాలు ఇచ్చారు నాయన. ప్రభువా, మీరే దీవిస్తున్నాండి. ఈ వాక్యాలను విన్న వాక్యాలను ఫలించినట్టు సహాయపడుతుంది. సకల దీవెనలు మీరే కుమ్మరిస్తున్నామని ముఖ్యంగా ఈ కుటుంబాన్ని విజయాలు కాపు చెప్పుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధులను ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చున్నాం అందరం. ఈ సమయంలో చెల్లి ఒక సాక్ష్యం చెప్పింది కొద్దిసేపు. ఈ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎంతవరకు నన్ను మన నిజాన్ని కూడా దేవుడు సజీవులకు వచ్చిండు. 1వ దశలోని 5వ అధ్యాయంలో ఉంది, ప్రతి విషయంలోనూ దేవుని ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన చేసిన మేలు ఏందని మీరు అనుకోవచ్చు. మనం ఈ స్థితిలో ఉన్నామంటే, ఇంకా సజీవంగా ఉన్నామంటే అది ఆయన చేసిన మేలే. సంవత్సరాంతం వరకు చివరి నెలలో ఉన్నాం. ప్రార్థనతోనే ఈ సంవత్సరానికి ముగింపు, ప్రార్థనతోనే మరొక కొత్త సంవత్సరానికి ప్రారంభం. అందుకే ఈ సంవత్సరాంతం వరకు దేవుడు ఈ సంవత్సరం అంతట్లో కూడా ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అపాయాలు, ప్రతి విషయంలో కూడా మాకు ఎన్నో మేలు చేసిన దేవుడు. మొన్న అయితే ఒక 10 రోజుల క్రితం జాడుగు పోయేసినాం మేము. మరి త్రాసుమా ఒకటి వచ్చింది. అది మరి జాడులో వచ్చిందో తెలవదు, మరి అసలు ఎక్కడ వచ్చిందో ఎటొచ్చిందో కూడా మాకైతే తెలియదు. జాడికి పోయించినాం మేము. ఆయన గేదెలు ఎట్టుకొని పోయిండు, నేను బట్టలు ఎత్తుకొని వచ్చిన దోళ్ళకు జాడేద్దామని పోయేళ్ళకి జాడులో తాసు బాగుంది. ఈ లోపల నేను బట్టలు ఎత్తుకొని వచ్చేళ్ళకి పాము అంటున్నారు. కోడి పాము చూసి దడుచుకొని బాగా అరిచింది. ఈ లోపల మామయ్య అత్తయ్య చూసి పాము చంపారు. వెంటనే మా నాగమణి ఫోన్ చేసి ఏందదినా పాము అని అందరూ ఫోన్ చేశారు. మా ఆడపిల్లలు నేనన్నా ఒకటే అన్న, పాము ఎట్టొచ్చింది, పాము తాసుబాము మీరు జాడు పోయాడని తొక్కారా, ఎట్టొచ్చింది, ఏంది ఇంకేమైనా ఉంది అని ఫోన్ చేసింది అమ్మాయి. ఫోన్ చెప్తే నేనన్నా, మనకు దేవుడు ఉండవు, దేవుడు సైతాను వచ్చినా కానీ దాన్ని వెంటనే పట్టించిందమ్మ, మనకు దేవుడు ఉండ ఏం కాదని నేను మా ఆడబిడ్డతో ఏమిటే చెప్పిన. అన్ని విషయాల్లో కూడా ఈ సంవత్సర కాలం అంతట్లో కూడా నా విషయంలో, నా భర్త విషయంలో ఆయన అయితే రోజు పొద్దునపూట మాటపూట పాలముఖం రావాలి, వచ్చి పోయి ఆయన ప్రయాణంలో కూడా దేవుడు ఎంతో కాపుదల. ఈ రోజుల్లో మనం బయటికి ప్రయాణం పోతే ఇంటికి వచ్చిన దాకా నమ్మకం లేదు. సంవత్సరం మొదలుకొని సంవత్సరానికి ఎవరి నెల ఇంతవరకు కూడా ఆయన ప్రయాణం అంతట్లో దేవుడు ఎంతో కాపుదలనిచ్చిండు, ఎంతో భద్రతనిచ్చిండు. మా పిల్లల విషయాల్లో, మా కుటుంబ విషయాల్లో, అన్ని విషయాల్లో కూడా దేవుడు ఎన్నో మేలు చేసిండు. అందుకే ఈ రీతిగా ఈ చివరి నెలలో కృతజ్ఞతాస్తులు ఆయనకే. మనం ఏది చేసినా కానీ ప్రతి విషయంలోనూ ఆయన నామానికే ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించుకుంటూ వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు. మీ అందరికీ భోజనాలు ఉంటాయి. చిన్న సాక్ష్యం దీవించి ఆశీర్వదించండి. ప్రార్థన చేసుకున్నాం. చివరి ప్రార్థన అందరూ కళ్ళు మూసుకున్నాం, ప్రార్థించండి. ప్రేమ తండ్రి, కృతజ్ఞతలు మరోసారి ఘనమైన పరిశుద్ధమైన మన వందనాలు, స్తోత్రాలు. అవును ఆయన, ప్రతి ఒక్కరూ కూడా ప్రతి విషయంలో నీ కృతజ్ఞతాస్తులు చెల్లించాలని కోరుకుంటున్నావు ప్రభువా. అయ్యా నా తండ్రి, మేము చేసేది అదే నాయన. అయ్యా మేము చేయగలిగింది కూడా అదే నాయన. అయ్యా నా తండ్రి, అవన్నీ మీరు ఇచ్చినవే నాయన. మాకేమై ఉన్నామో అయ్యా మీకు ఇచ్చినవే నాయన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా నా తండ్రి, ప్రసాద గారి గృహం ద్వారా అయ్యా నన్ను మమ్మల్ని అనేకులు మీరు ఆశీర్వదించారు ప్రభు. మంచి వర్తమానాన్ని అయ్యా మాకు అందించారు తండ్రి, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభు. నిజంగా తండ్రి, రాత్రికాల సమయంలో చల్లకుండా అయ్యా ఈ కుటుంబాన్ని ఆయన బలపరచడానికి, ఈ కుటుంబాన్ని కొరకు ప్రార్థించడానికి అయ్యా వచ్చిన బిడ్డలందరూ మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఎందరైతే ప్రార్థించారో ప్రతి ప్రార్థన ఈ కుటుంబంపై ఫలించును గాక. ప్రతి ఒక్కరి దీవెన ఈ కుటుంబంపై వచ్చును గాక. అయ్యా ఈ కుటుంబం అయినా అయ్యా తండ్రి 2025 సంవత్సరం అంతా నీ కృపలో భద్రపరచడం నీకు వందనాలు, స్తోత్రాలు. 2026 సంవత్సరం కూడా అయ్యా ఇంతకంటే మేలుకరంగా దీవెనకరంగా మార్చబడును గాక. అయ్యా నా తండ్రి, నాయన ప్రసాద్ గారు, వారి కుమారుడు, కోడలు అయ్యా నా తండ్రి, వారు చేస్తున్న పనులు మీరు తోడుగా ఉన్నందుకు నీకు వందనాలు ప్రభా. అయ్యా వారి కష్టజితాన్ని ఫలింపజేయండి నాయన ప్రభా. ప్రతి కీడు నుంచి తప్పించండి తండ్రి ప్రభా. తండ్రి ఇంకా నాయన ఘనమైన కార్యాలు జరిగించవలసిందిగా వేడుకుంటున్నాం. అయ్యా నా తండ్రి, వారి పిల్లలు కూడా మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. అయ్యా ఎంతైతే ఖర్చు పడుతున్నారు, అయ్యా ఎంతైతే ఖర్చు చేస్తున్నారు ప్రభా, నీ నామంలో నీ పేరట వచ్చు వారికి ప్రభా ఎంతో ఆతిథ్యం ఇస్తున్నారు ప్రభా. అయ్యా శారీరకమైన ఆహారం, అయ్యా అదేవిధంగా ఆత్మీయ ఆహారాన్ని
రెండింటిని శ్రేష్టంగా ఇచ్చిన ప్రభా. అయా బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. నా తండ్రి నాయన మీరు ఎట్టి కొలత కొలుస్తారో అదే కొలత కొలబడుతున్నాం ప్రభా. అయా గుప్పెడితో ఇచ్చేవారు గుప్పెడు, దోసులతో ఇచ్చేవారు దోసులు, అయా చాటతో ఇచ్చేవారు చాటలు ఇస్తున్నాను ప్రభా. ప్రభా ఈ బిడ్డ ప్రభా ఎంతో నాయన ఖర్చు చేస్తుండగా యేసు నామములో రెండంత ఆశీర్వాదం కలుగును గాక, రెట్టింపు ఆశీర్వాదం కలుగును గాక. తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మా దైవజనులు తండ్రి గారు మీరు వాడుకున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నీ దావస్తునికి నాయన దీర్ఘాయుష్ కలుగును గాక, సంపూర్ణానికి కలుగును గాక, అనేక ప్రాంతాల్లో వాడబడును గాక. తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. ఎంతో ప్రయాసపడుతుండగా అయా ప్రయాసంగా ప్రతిఫలాన్ని దయచేసి అయా నూతన మందిరాన్ని దయచేయండి ప్రభా. అయా తండ్రి వారి ప్రణాళిక యావత్తును మీరు సఫలపరచవలసిందిగా వేడుకుంటూ అయా తండ్రి మమ్మల్ని కూడా పాలిభాగస్తులుగా చేసినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తూ చిన్న ప్రార్థన యేసయ్య పెడుతున్నాం తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం కూడిన మనందరికీ, ప్రత్యేకంగా ఈ కుటుంబానికి ప్రసాదం పిల్లలు ఉదయం అంటే డేవిడ్, మన సిస్టర్ ఎస్తేరు, బిందు, క్రిస్దాస్, కృపమణి, అదేవిధంగా కీర్తి, ఇంకా అక్కచెల్లెళ్ళు, బంధువులు, రక్త సంబంధికులు, మన గ్రామానికి సంఘానికి సదాకాలం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ఆ దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము, మేమందరము ఉత్సాహించి సంతోషించెదము, కొనియాడెదము మరువబడని మేలులు చేసెదని, కొనియాడెదము మరువబడని మేలులు చేసెదని. స్తుతియు మహిమ ఘనత నీకే యుగయుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. అందరూ కూడా వందనాలు. మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించుగాక.